మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేసు సార్. నమస్తే సార్. నమస్తే అండి. రీసెంట్ గా టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ నుంచి ఒక దానికి సారాంశం వచ్చి ఎలక్షన్లు అయిపోయేంత వరకు ఎవరు ఏ పార్టీని కానీ ఏ మనుషుని కానీ టార్గెట్ చేయొద్దు, ఎవరి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు. ఏంటంటే అసలు ఈ ట్వీట్ యొక్క ఉద్దేశం ఏంటంటారు? భయంతో పెరుగుతాను అంటారు. ఎలా వల్ల అవతలోటి పడిపోవాలి, అది తాపత్రయం అదే. మీరు గమనించండి, కావాలంటే సామధాన దండోపేదాలు అంటారు. వసుదేవుడు అంతలో కూడా గాడికాలు పట్టుకున్నారని మనం చదువుకున్నామని ఇవన్నీ. ఇక్కడ వీళ్ళు ఏంటంటే అధికారమే పరమావధిగా ఇవాళ తండ్రి కొడుకు చేస్తున్న ఒక రాక్షస వికృత క్రీడ. నేను నిజంగా చెప్తున్నాను, నేను చంద్రబాబు గారు అంటే నాకు చాలా గౌరవం, నేను రెస్పెక్ట్ చేస్తాను ఆయన ఎందుకంటే ఆయన రాజకీయ చాణక్యతనానికి నేను ప్రభావితమైన వ్యక్తి. నాకు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం. మళ్ళీ చెప్తున్నాను కూడా, ఇవాళ నాకు మొమాటమే లేదు. ఒక మొనాటమీని బ్రేక్ చేస్తే ఒక విపరీతమైన ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఏంది సోషల్ మీడియాలో ఎవరిని తిట్టుకుంటూ ఎవరిని కాలక్షేపం చేస్తున్నారు? తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తే ప్రభావితం అవుతారు అన్నది మైన్యూట్. కాబట్టి మీకు దాని స్టాటిస్టిక్స్ చెప్తా చూసుకోండి. ఉదాహరణకి నన్ను తిడుతూ చేస్తున్న వీడియోలు మొదట్లో లక్షలు వెళ్తాయి, తర్వాత అవి వేలకి వందలకి పరిమితం అవుతాయి. చూసుకోండి కావాలంటే. అలా వ్యక్తులు అది ఎవరికి నచ్చవు. ఎందుకు నచ్చవు అంటే మీకు నచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు, అలాగే అవతలకి కూడా నచ్చిన వాళ్ళు ఉంటారు. అలా వ్యక్తిత్వ హననాలు ప్రశాంత్ కిషోర్ గారు నేర్పడి 2014 నుంచి రాహుల్ గాంధీని అమాయకుని చేసి తిట్టారు, లేకపోతే మీ లొకేషన్ ఎవరో ఏదో అంటున్నారు దాని మీద కొంతమందిని ప్రవోక్ చేసి అలాగే మాట్లాడేస్తే పని అయిపోతుంది అనుకుంటే నెవర్ ఎవర్. 40 సంవత్సరాల దగ్గర చరిత్ర కలిగిన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, 42 సంవత్సరాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీకి పోరాటాలకి పెట్టింది పేరు. ఆ పోరాటాలు ప్రజలతో మమేకమై ప్రజలతో నిర్మితమైన పోరాటాలు చేసి అధికారం ప్రతిసారి తెచ్చుకుంటున్న ఉదంతాలకి పణంగా పెట్టి ఈ దిక్కుమాల సోషల్ మీడియాతో ఎవరన్నా అన్ని ఇన్ని అవాకులు చవాకులు ట్రోలింగ్లతో పని అయిపోతుందన్న భ్రమల్లో ఉండి ఇవాళ భ్రమల వీడియోలని చెప్పాలి. పైకి వచ్చి ఏప్రిల్ దాకా ఏదో కన్సిడరేషన్ ఇస్తున్నారా? ఏప్రిల్ దాకా అందరం తిడతారా మీరు? ఏమన్నా అది క్రాప్ హాలిడే ఇచ్చినట్టు ఏమన్నా ఈ 3 నెలల ఎలక్షన్ కోసం మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవడానికి ఏమైనా సోషల్ మీడియాలో ఏమైనా యాక్టివిటీకి ఏమైనా ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి ఫుల్ స్టాప్ పెడుతున్నారా? అంటే ఇప్పటి వరకు తిట్టాము అని వాళ్ళే జస్టిఫై చేసుకున్నట్టే. ఆబ్వియస్లీ మీకు నేను చెప్తుంది అదే. ఈ పిచ్చి పనులు గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చేయదు. విభిన్నమైన ధోరణికి వచ్చినప్పుడు ఇది భూమిరంగా ఉండడం ఉంటుంది. మీకు అర్థమవుతుంది. ఇప్పటిదాకా చేయలేదు అన్నదానికన్నా చెయ్యొద్దు అని చెప్పడం వల్ల ఇప్పటిదాకా చేసామన్నది జస్టిఫై అవుతుంది మీరు అన్నట్టు. సో ఇక్కడ ఏమవుతుందంటే వాస్తవానికి దగ్గరగా ఉండే విషయాలు, ప్రజా సమస్యలు అంటారు, వాటితో ఎప్పుడైతే ఉంటారో ప్రజా పోరాటాలకి నిర్మాణానికి వేదికలు క్రియేట్ అవుతాయి. ఓ పాదయాత్ర చేసి చిన్నపిల్లలు ఏమో తిట్టుకుంటూనే తిరిగాడు, ఈయన వచ్చి ఆయన్ని కూడా తిట్టుకుంటే కార్యక్రమానికి ఈ రోజు దగ్గర జస్టిఫై చేస్తారు. చంద్రబాబు గారు కూడా బాగా తిడతారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా చట్టం చేర్చుకుని ముగ్గురు కలిపి తిట్లు త్రిమూర్తి అవతారాలు ఎత్తి తిట్టుకుంటే కాలక్షేపం చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఇది బాధులే బాధులు. ఏ వేట్ల మీద బాధారో దాని మీద నిరసనలు, దాని మీద కంటిన్యూస్ పోరాటం ఏది. నేను ప్రశ్నిస్తుంది అదే. ఇప్పుడు కడుపు చింపుకుంటే కాలమే పడుతుందని వీళ్ళు చేసిన తప్పుడు వీళ్ళకి తెలియకుండా నేను వచ్చే చదువులు పెద్ద ఆయన 7 సార్లు రిప్రజెంట్ చేసిన ఒక డిబేట్లో డైరెక్ట్గా చెప్పాడు 4 ఏళ్ళు బట్టి తడికొట్టేసి పడుకున్నాడు పని చేయకుండా. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాళ్ళ ఇనేబిలిటీని. ఇక్కడ తెలంగాణలో చూడండి 2 నెలల్లో కాంగ్రెస్ పప్పట్లాడించేది అరవట్ చేసి గెలిచేశారన్న భ్రమంలో ఉన్నారు. బట్ ఇక్కడ తెలంగాణకి ఆంధ్రకి చాలా తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞులు, ఏది ఆలోచించకుండా ఏ పని చేయరు. ఇవన్నీ నిశ్చితంగా గమనిస్తున్నారు. అది దాని భయం కాన్సిక్వెన్స్ అంటే పరుగు పందెం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే రిలే బ్యాట్లు పట్టుకుని మొదటోడు, రెండోడు, మూడోడు బలి పరిగెట్టేస్తారు. 4వ మీద ప్రెషర్ ఉంటుంది. ఈ ముగ్గురు కనుక లీడ్ ఇవ్వకుండా 4వడికి బ్యాట్లు అందించారనుకోండి, ఈ కెనాట్ రన్. అది వాళ్ళ నిస్సహాయత. తెలుగుదేశం ఎప్పుడైతే నిస్సహాయత వాళ్ళకి కళ్ళ ముందు అద్దంలో కనబడుతుంది అనుకోండి, మిర్రర్ రిఫ్లెక్షన్, దే కెనాట్. ఇప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ వాళ్ళ చంకలోకి వచ్చాడు. నేనంటే ఈ మాధ్యమాలే వీళ్ళే ఇక్కడ వచ్చారంటే ఇవాళ ఒక ముసలాయి చెప్తుండే అర్థంలో అంటాడు టూ మచ్. అలా అందుకని వెనకాల టూ మచ్ రే అని తినాను ఇలాగే ఉంటాను. అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని నేను మొదటి నుంచి విభేదిస్తున్నాను. విభేదం కట్టుబడి ఉంటాను. నాకు జనసేన తెలుగుదేశం కలయిక నాకు నచ్చదు, నేను కట్టుబడి ఉన్నా దానికి. బీజేపీ ఈ రాష్ట్రానికి చేసిన దాచికని నేను కట్టుబడి ఉన్నా. ఎవడ అభిప్రాయాలు మార్చుకుంటే నేనెందుకు మార్చుకోవాలి అన్న కోణంలో ఎవడో ఆలోచించట్లే. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు 2 రాష్ట్రానికి చేసిన అన్యాయం మీద ఎవరికి నచ్చినట్టు భజన చేయడానికి రెడీ అయిపోతుంటే, దాసోహం రాజకీయాలు చేస్తుంటే ఎవరికి నచ్చుతారు? ఎవరు నచ్చరు. ఇది తెలుసుకోవాలి. అందుకని ఇంకెళ్ళి సోషల్ మీడియాలో 3 నెలల పాటు ఎవరిని ఏమనకండి, జాలి బేద చేతకాన్ని అరుపులు అరుచుకుంటే చేతకాంతానికి 4 ఏళ్ళు బట్టి కూర్చొని ఉన్నారు. ఇంకొక 5 ఏళ్ళు కూర్చోబెడతారు జాగ్రత్తగా ప్రజలు. ఇది ఒప్పుకోండి బస్ చేతకాంత.
ప్రశాంత్ కిషోర్ టీడీపీని లిఫ్ట్ చేయడానికి వచ్చినట్టు అంటారా, డౌన్ చేయడానికి వచ్చినట్టు అంటారా? ముందు ఊతలోంచి తాడేసి బయటికి అయితే లిఫ్ట్ చేసినంత. మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, మహానాడు లాంటి వేదికలో కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రకాశం జిల్లాలో గమనించండి. అది ఒక మొమెంటం కార్యకర్తలే ఇచ్చారు. దాన్ని నీళ్లు పోసుకొని నిలబడ్డారంటే వీళ్ళు ఎంత తెలివి తక్కువలో ఆలోచించుకోండి ఒకసారి. వీళ్ళు కేవలం కాంగ్రెస్ మీద మాత్రమే గెలుపు ఓటములు చూసుకోవడానికి మాత్రమే పనికొత్తలేదు. వాళ్ళంతా సీల్ కవర్ ముస్లింలు బ్యాచ్ కాబట్టి. ఈ నిజమైన రాజకీయం ఒక రీజనల్ పార్టీ వర్సెస్ రీజనల్ పార్టీ అంటే ఇలా డొల్లతనం 2014 నుంచి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ముక్కుతూ మురుగుతూ వచ్చిన గవర్నమెంట్ దాని కంటిన్యూషన్ ఇవాళకి కూడా వాళ్ళు మళ్ళీ పునరుత్తేజం తెచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర ఒక వైబ్రెంట్ మొమెంటం క్రియేట్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు. గాంధీ మూదలు అర్జునుల్లో నిలబడినారు, పేరుకి అర్జునుడు గాంధీ వాళ్ళు చేతిలో అలాంటి పరిస్థితులు ఉన్నారు నిస్సహాయ స్థితిలో. ఉదాహరణ చూసుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో అంగన్వాడీల ధర్నా కావచ్చు, వాళ్ళ నిరసన కావచ్చు జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇటువంటి సమస్యల్ని ఎత్తి వాళ్ళకి సపోర్ట్గా ఉండాల్సినటువంటి వాళ్ళు ఎంతసేపటికి ఎవరిని తిట్టాలి లేకపోతే ఎవరిని తిరిగి వస్తుంది అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ తప్ప సమస్యల్లో గాలి వదిలేసినట్టు. అంటే నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు అంగన్వాడీ సమస్యలు వీళ్ళ ఆయనలో ఉన్నాయా లేదా, ఆ సమస్యల్ని వీళ్ళు తీర్చేస్తే ఈ తరం ఎందుకు వస్తుంది మంచిది. ప్రతిదీ 1,000 చూపిస్తే 3,000 వెనక్కి తిరిగి చూపిస్తున్నాయి. సో ఆ నిస్సహాయ స్థితి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్ళకి ఉద్యోగులకి ధర్నాకి కూడా వీళ్ళు భయంగానే అశోక్ బాబులు అటువంటి ఎత్తి మీద ఉన్నా సరే ధైర్యాలు చాలలేదు. మీకు అర్థమవుతుందా? ఇవాళ అంగన్వాడీ డైరెక్ట్గా దిగడానికి ధైర్యం చాలు. ఎందుకంటే రాగానే ప్రభుత్వం రాగానే సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో ఈ ప్రభుత్వం సొల్యూషన్ చేయలేక కూర్చుందా, ఆర్థిక వ్యవస్థ సపోర్ట్ చేయదు. ఇవన్నీ ఎలాగే తెలుసు. మంచిది ఏంటంటే బయట నుంచి మమ్మ అనిపించి మేము వచ్చి చేసేస్తాం, అది ఓతపదం ఉంటుంది. మేము వస్తే ఈ విధంగా చేస్తామని చెప్తే ఈ ప్రభుత్వం చేయదు. ప్రజాస్వామ్యం కదా. మా ప్రభుత్వానికి ఈ ఇల్లు అపోజిషన్ పార్టీ ఎంత సజెషన్ ఇచ్చింది, మాకు సాల్యూషన్ అయింది, మీరు వస్తే ఇంకా బాగా చేస్తారని మీరు గుర్తిస్తారు కదా. మేము వస్తేనే చేస్తాం. ఎక్కడ వస్తారో మీరు ఒక్కొక్కడు దేనికి వస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలను పరిరక్షించడానికి రాజకీయ పార్టీలు లేవా? మేము వస్తే చేస్తామని నినాదాలకే కట్టుబడి ఉంటారు మీరు. ఇప్పుడు సిపిఎస్ రద్దు అన్న దగ్గర ఈ అశోక్ బాబు అక్కడ ఉండదు కదా మీటింగ్ ఎందుకు పట్ల తెలుగుదేశం ఆయనలో సిపిఎస్ ఈ ప్రామాణికత రద్దు కాదు, ఇది వాస్తవం మీరు గ్రహించండి అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎలా ఉంటుంది? వీళ్ళకి నచ్చిన డ్యాన్స్ వేయడానికి కుదురుతుందా? అదేవి మాట్లాడరు. అవకాశం స్వార్థం మీడియా అధికారంలోకి రావాలి, ఇదే స్వార్థం తప్ప ఇంకేం ఉండదు. అంటే స్వార్థపూర్తి రాజకీయానికి చరమాంకలు పలకండి, అందుకని ఇంకేం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.